పెంగల్ తుఫాన్ కారణంగా అయితే గత 3 రోజులుగా ఎడతెరపి లేకుండా విజయనగరం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం కూడా చూసుకుంటే ఆల్రెడీ ఇప్పటికి కూడా సిరిజల్లులు పడుతున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఈ క్రమంలోనే జిల్లా అధికారి యంత్రాంగం కూడా అప్రమత్తమయ్యి ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈ క్రమంలోనే రైతులనైతే అధికారులు కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. ఈ క్రమంలోనే రైతులకి సంబంధించినటువంటిది ఆయా శాఖ అధికారులకైతే ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించిన ఇరు కలెక్టర్లకు కూడా ఆదేశాలు అయితే జారీ చేసి ఈ నేపథ్యంలోనే ఈ వర్షాల కారణంగా అయితే మాత్రం ఎక్కువగా తడిసినటువంటి ధాన్యం అయితే కూడా ఎక్కువగా ఉంటున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఎక్కువగా ఏదైతే ఈ వర్షాల కారణంగా తడిసినటువంటి ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని అయితే మాత్రం మరొక వైపు అధికారులు కూడా చెప్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. అయితే దానికి సంబంధించిన దానిలో గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అంటే 3 భాగాలుగా విభజించి అయితే మాత్రం కొనుగోలు చేస్తే ప్రయత్నాలు కూడా మరొక వైపు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మరొక వైపు అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా చూసుకుంటే ఏ ప్రాంతాల్లో అయితే మాత్రం ఎక్కువగా రైతులైతే ఈరోజు వర్షాలతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నటువంటి రైతులను అయితే మాత్రం ఆయా ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే పరిశీలించడానికి అయితే మాత్రం జేసీ కూడా వెళ్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ రైతులతో మెమకమయ్యే ఆవేదన చెందబోతూ మీకైతే మేము ఉన్నాము, ఖచ్చితంగా మీకు ఈ యొక్క ధాన్యాన్ని అయితే మేము కొనుగోలు చేస్తామని అయితే మరొక వైపు అయితే ప్రభుత్వ అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు కూడా ఏదైతే రైతుల వద్ద ఉన్నటువంటి ఈ తడిసిన ధాన్యం కావచ్చు, కొంతమంది రైతులు కూడా ఈ వర్షాల నేపథ్యంలోనే ఎప్పటికే రాసులుగా పోసి ఆ రాసులను అయితే మాత్రం ఆ పరజలు కూడా కప్పి ఉంచినటువంటి నేపథ్యం కూడా ఉంది. అయితే పరజలు కప్పినప్పటికీ కూడా ఈరోజు పరజల కిందలే ఆ రాసుల్ని తడిపే ప్రయత్నం కూడా జరుగుతుంది. అది ఈ క్రమంలోనే ఇదే వర్షాలు అయితే మాత్రం మరి ఈరోజు రేపు కూడా ఇలాగే కంటిన్యూ అయితే గత 3 రోజులుగా కురుస్తున్నాయి. ఈ రోజు రేపు కూడా ఇలాగనే కంటిన్యూ అయితే గత 5 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా అయితే మాత్రం ఖచ్చితంగా అయితే మొలకలెత్తే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ పండించినటువంటి ధాన్యం అయితే మాత్రం ఈ రోజు మొలకలెత్తితే ఎవరు కొనుగోలు చేస్తారని అయితే మరొక వైపు అయితే రైతులు ఆవేదన చెందుతున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. అది ఈ క్రమంలోనే జిల్లా అధికారి యంత్రాంగం అంతా కూడా ఈరోజు క్షేత్రస్థాయిలో పర్యటించేస్తే మాత్రం రైతులకి ఒకవైపు అయితే భరోసా ఇచ్చే కార్యక్రమం కూడా మరొక వైపు అయితే జరుగుతుంది. ఇదే క్రమంలోనే ప్రధానంగా రైతు అనేవాడు ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదు, రైతు అనే వారికి లాస్ అవ్వకూడదు అనే ఆలోచనతోనే ఈరోజు ప్రభుత్వం కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ క్రమంలోనే రైతులు కూడా మరొక వైపు అయితే ఆవేదన చెందుతున్నారు. అయితే ఈ ప్రజెంట్ ఇప్పుడు పండినటువంటి పంట అయితే మాత్రం ఈ విధంగా వర్షాలకి అరవడంతో అయితే ఇదైతే ముక్కపాయి వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. దీనికి సంబంధించి ఏదైతే ఆ ధాన్యంకి అయితే మాత్రం ఫంగస్ కూడా పడుతుంది. ఈ ఫంగస్ పట్టినటువంటి ధాన్యాన్ని ఎవరు కొనుగోలు చేస్తారు, అలానే ఈ ధాన్యం కూడా అసలు తినలేరు, అలాగని కొనుగోలు చేయలేరు అనే ఒక రకంగా రైతులు కూడా ఆవేదన చెందుతున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఈ క్రమంలోనే దీనికి సంబంధించిన ప్రత్యామ్నాయం కూడా ఒకవైపు అయితే ప్రభుత్వం కార్యాచరణ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.